హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గన్ తెలుగు. ఇవాళ ఒకసారి మనం బిట్కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాము. అట్లాగే మార్కెట్స్లో ఏం జరుగుతుంది, మరి ఇంతలాగా మనకి పంప్ అయితే రావడం జరిగింది కదా. సో మళ్ళీ ఎప్పుడు ఈ ఆల్ టైమ్ హైన్ అయితే చేజ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ నుంచి మనం రెసిస్టెన్స్ తీసుకుంటున్నామా ఏంటి అని చెప్పి వీటన్నిటి గురించి తెలుసుకుందాము. బట్ దానికన్నా ముందు మనకి $1,12,000 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దీని దాకా చేజ్ చేయడం అన్నది మేజర్ థింగ్. బట్ ఇది మనకి 1,10,000 నుంచే రివర్సల్ అయితే పట్టుకుంది. ఇది ఇట్లానే రివర్సల్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఒక చిన్న రీట్రేస్మెంట్ తీసుకొని టువర్డ్స్ మళ్ళీ ఆల్ టైమ్ హై వైపు రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. అట్లాగే ఎథీరియంలో ఏం జరుగుతుంది, ఎథీరియంలో కొన్ని బుల్లిష్ మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎగెనెస్ట్ బీటీసీ అని అంటాం ఎప్పుడు ఎథీరియంని. ఎప్పుడైనా కానీ అవుట్ పర్ఫార్మ్ చేయాలి, ఎగెనెస్ట్ బిట్ కాయిన్ మనకి అవుట్ పర్ఫార్మెన్స్ వస్తేనే ఎథీరియంలో, దాని తర్వాత మనకి ఆల్ట్స్లో మూవ్మెంట్ రావడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ మనం అదే ఎథీరియంలో అయితే విట్నెస్ చేస్తున్నాము. సో ఆ విట్నెస్ చేయడం వల్ల దానివల్ల మనకి ఆల్ట్స్లో ఎప్పటి నుంచి మనకి మూమెంట్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి, వాటిని కూడా మనం అయితే చెక్ చేద్దాము. అట్లాగే డామినెన్స్లో ఇంకొక కొత్త థింగ్స్ అయితే జరుగుతున్నాయి, వాటిని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం గైస్. లాస్ట్లో మనం సోల్ని కూడా అయితే కవర్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి అసలు బిట్ కాయిన్లో ఏం జరుగుతుంది. బిట్ కాయిన్లో ప్రజెంట్ మనకి ట్రేడింగ్ అరౌండ్ 1,07,315 ఆర్ 310 ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఇవాళ నుంచి చూసుకుంటే కనుక ఇవాళ మనకి ఎంత లేదన్నా కానీ కొంచెం ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేది డౌన్వర్డ్స్ మూవ్మెంట్ అవే కనిపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 110 దాకా మనం సింగిల్ వీక్లో వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇది అని అంటే కనుక వాటన్నిటి గురించి మనం చార్ట్స్ రూపంలో అయితే చూద్దాము. అట్లాగే మీరేమనుకుంటున్నారు అన్నది కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఎవ్రీ కామెంట్ని చదువుతూనే ఉంటాను. అవి కూడా నాకు నేనైతే మార్కెట్లో మీ సెంటిమెంట్ ఎలా ఉంది అని కూడా తెలుసుకుందాం అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే మనం చార్ట్స్లోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో ప్రజెంట్ మనం బిట్ కాయిన్ ని చూసుకుంటే కనుక $1,07,289 అయితే ట్రేడింగ్ అవుతున్నాము. మనం 1 అవర్లో చూసుకుంటే కనుక బిట్ కాయిన్ ఈస్ ఫాలింగ్ అని అయితే చెప్పొచ్చు. మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే టువర్డ్స్ మళ్ళీ ఇక్కడ ఒక 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఒక చిన్న సపోర్ట్ ని తీసుకొని ఫాల్ అయితే అవుతుంది. సో మనం డైలీ టైం ఫ్రేమ్ లోనే చూద్దాం ప్రజెంట్ మనం బిట్ కాయిన్ లో ఏం జరుగుతుంది, ప్రీవియస్ గా అసలు ఏం జరిగింది, బిట్ కాయిన్ లో ఎందుకు 1,10,000 దాకా పంప్ అయితే రావడం జరిగింది. యాజ్ పర్ మై వ్యూ అండ్ మై అనాలిసిస్ ప్రెజెంట్ మనకి బిట్ కాయిన్ ఒక మంచి రేంజ్ అయితే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. టువార్డ్స్ ఎక్కడ దాకా ఇచ్చింది, $1,539 దాకా రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఎప్పుడైనా ఒక రేంజ్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనకి ఒక రీటెస్ట్ అన్నది కామన్. ప్రెజెంట్ అదే రీటెస్ట్ జరుగుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం ఇక్కడ నుంచి అట్లీస్ట్ $1,00,000 నుంచి మనం ట్రేడ్ అవుతూ $1,12,000 దాకా వెళ్ళి దాని తర్వాత మనం ఒక రిజెక్షన్ సైడ్ వచ్చి ఈ రేంజ్ని అయితే బ్రేక్ చేసాం. ఇదే రేంజ్లో దాంతోపాటు ఇక్కడ మనకున్న బయ్యర్స్ కూడా ట్రాప్ అయిపోయారు. సో బయ్యర్స్ అందరూ కూడా కన్జ్యూమ్ అయ్యారు అని చెప్తాం మనం. ఏదైతే మనకి ఏదైనా కానీ బయ్యర్స్ వచ్చిన తర్వాత కన్జ్యూమ్ అయిన తర్వాత మనకి ఒక రీట్రేస్మెంట్ సైడ్ మార్కెట్ వెళ్తుంది. అదే రీట్రేస్మెంట్ ప్రజెంట్ అయితే మనకి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇదే రీట్రేస్మెంట్ సైడ్గా మనకి వచ్చింది. ఆ రీట్రేస్మెంట్ మనం ఎక్కడ దాకా చెప్తాము, ఏదైనా వచ్చిన హై దగ్గర నుంచి వచ్చిన లో దాకా చూసుకుంటే కనుక మనకి డీప్ రిట్రేస్మెంట్ జోన్ అన్నది 1,09,621 దాకా ఉంది. బట్ ప్రైస్ అన్నది మరీ బుల్లిష్ అవ్వడంతో మనకి 1,10,227 దాకా అయితే అయ్యింది. సో డీప్ రిట్రేస్మెంట్ నుంచి ఎగ్జాక్ట్గా రిజెక్ట్ అవ్వాల్సింది రిజెక్ట్ అవ్వకుండా మనకి మరి క్యాండిల్ క్లోజింగ్స్ అన్నది ఎబో కనిపించింది కదా. అంటే ఇదే టైం ఫ్రేమ్ని ఇదే డేటాని మనం 3 days టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ఎగ్జాక్ట్గా మనకి డీప్ రిట్రేస్మెంట్ దగ్గర నుంచే మార్కెట్ రిజెక్ట్ అయింది. దీన్ని చెక్ చేయండి. ఇంకా మనకి డీప్ రిట్రేస్మెంట్ ఎంత మనకి ఏదైనా కానీ ఒక డీప్ రిట్రేస్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత బాడీ కిందే మనకి క్లోజ్ అయిపోయి దాని తర్వాత విక్ అన్నది ఇట్లా కనిపిస్తుంది. సేమ్ అదే అయితే మనకి ప్రజెంట్ జరిగింది. అదే డైలీ టైం ఫ్రేమ్లో మాత్రమే క్యాండిల్ క్లోజింగ్ అన్నది ఎబో కనిపించింది. బట్ దాని తర్వాత కంటిన్యూయేషన్ ఆఫ్ క్యాండిల్ క్లోజింగ్స్ అన్నది లేదు. ఓకే, ఇన్ కేస్ అదే బుల్లిష్లో ఉంది అనుకుంటే కనుక ప్రైస్ టువార్డ్స్ మళ్ళీ మనకి ఎంత లేదన్నా కానీ 1,06,000 to 1,05,000 దగ్గర నుంచి మార్కెట్ వచ్చి దాని తర్వాత మళ్ళీ రీట్రేస్మెంట్ టువార్డ్స్ మళ్ళీ అప్వర్డ్స్ మూమెంటంకి వెళ్తూ ఈసారి 1,12,000 పైన క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకొని టువార్డ్స్ 1,14,000 దాకా నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. 1,18,000 అండ్ నెక్స్ట్ అండ్ ఎబో అయితే ఇట్లా మనకి బిట్ కాయిన్ సినారియో కనిపించడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. ఇది కనుక జరగలేదు అని అంటే కనుక మళ్ళీ మనం సూన్ ఆర్ లేటర్ ఇది కన్జ్యూమ్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ బయ్యర్ని కన్జ్యూమ్ చేయడానికి అయితే వస్తాం. ఈ బయ్యర్ మనకి టువార్డ్స్ 96,885 దాకా అయితే కనిపిస్తున్నాడు. ఇక్కడ దాకా రావడానికి కొంచెం హ్యూజ్ ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను దీన్ని బ్యాక్ అండ్ డేటాలోకి తీసుకెళ్ళి మరీ చూపిస్తాను మీకు ఎందుకు ఇక్కడ దాకా రావచ్చు అని చెప్పి. సో నెక్స్ట్ మనకి ఏదైనా ఒక జోన్ ఉంది అని అంటే ఆ జోన్ టువార్డ్స్ 96,000
to 92,900 దాకా అయితే ఉంది. మనం అట్లాగే ప్రీవియస్గా ఏదైతే లాస్ట్గా మనం వీడియో చేసామో ఆ వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. మనం ఈ జోన్ అయితే ప్రజెంట్ మనం కన్జ్యూమ్ అయితే చేసాము. నెక్స్ట్ మనం చూడాల్సిన జోన్ ఏదైనా ఉంది అని అంటే అది 96 to 92 మధ్యలో అయితే ఉంటుంది. అదే జోన్కి రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది బిట్కాయిన్లో అయితే చెప్పాము. సో ప్రెజెంట్ మనకి అదే సినారియో అయితే కనిపించడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. దానికన్నా ముందు మనం ఎప్పుడు ఈ వాల్యూమ్ ప్రొఫైల్ని కూడా చెక్ చేస్తూ ఉంటాం కదా. వాల్యూమ్ ప్రొఫైల్ ప్రకారంగా కూడా చూసుకుంటే కనుక మనకి పీఓసి వచ్చేసరికి ఇది రీసెట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆ పీఓసి అన్నది మనకి ఎక్కడ వస్తుందో చూడండి, $96,454 అంటే ఎగ్జాక్ట్ పీఓసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బయ్యర్స్ మళ్ళీ మనకి ఇక్కడే కనిపిస్తారు. ఇక్కడ నుంచే అగ్రెసివ్ పుషింగ్ అన్నది జరుగుతుంది. ఏదర్ ఇది బ్రేక్ చేస్తే కనుక డౌన్ సైడ్ మూవ్మెంట్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి నేను మీకు మళ్ళీ బ్యాక్ అండ్ డేటాలోకి తీసుకెళ్ళి మరి ఎక్సో చార్ట్స్ లో చూపిస్తాను బయ్యర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి. అదే మనం ఎక్సో చార్ట్స్ లో చూస్తే ప్రెసెంట్ ఎక్సో చార్ట్స్ ప్రకారంగా ఇవి నెట్ లాంగ్స్, ఎక్కువ ఎవరు లాంగ్స్ ఎక్కడ ఓపెన్ చేశారు, ఎక్కువ షార్ట్స్ ఎక్కడ ఓపెన్ చేశారు అని ఈ డేటా మనకి. ఇది ఫుట్ ప్రింట్ స్టాటిక్స్, ఇది ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం. సో ప్రెసెంట్ మనకు ఉన్న హైయెస్ట్ డెల్టా ఏదైనా క్యాండిల్ ఉంది అని అంటే అది ఇదే గైస్. నెక్స్ట్ 1,05,350 దగ్గర నుంచే బిట్ కాయిన్ సపోర్ట్ తీసుకుంటుంది. ఎగ్జాక్ట్ గా చెక్ చేయండి, మీరు లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి కూడా చూడండి. బికాజ్ ఇక్కడ 3.24K లాంగ్స్ అన్నది ఉన్నాయి. వీటిని లిక్విడేట్ చేయడానికే మార్కెట్ అయితే టువర్డ్స్ డౌన్వర్డ్స్ మూమెంటంకి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ప్రీవియస్గా మనకి ఇక్కడ 3.5K లిక్విడేట్ ఉంది. సో ఇక్కడ లాంగ్స్ ఎక్కువ, ఇక్కడ మనకి 3.8K లాంగ్స్ అయితే ఉన్నాయి. దాన్ని లిక్విడేట్ చేయడానికి మార్కెట్ వచ్చింది. ఇక్కడ మనకి లిక్విడేట్ కూడా చేసి దాని తర్వాత చిన్న డౌన్ఫాల్తో దాని తర్వాత మళ్ళీ అప్వర్డ్స్ మూమెంటం ఇచ్చి రీటెస్ట్ తీసేసుకొని చెప్పాను కదా, ఎప్పుడైతే మనకి బయ్యర్స్ కన్జ్యూమ్ అవుతారో బయ్యర్స్ని డౌన్వర్డ్స్ మూమెంట్ కన్జ్యూమ్ చేసిన తర్వాత ఒక రీటెస్ట్కి అయితే వెళ్తాం. ఆ రీటెస్ట్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫాల్ అయితే వస్తుంది. సేమ్ ఇదే జరగబోతుంది మనకి. ఇక్కడ కూడా 1,05,000 అయిన తర్వాత చిన్న రీటెస్ట్, దాని తర్వాత మళ్ళీ టువర్డ్స్ 1 lakh దగ్గర కూడా రావచ్చు. బికాజ్ ఇక్కడ ఉన్న డేటా ఇలా చూపిస్తుంది. ఇదే మనం వీక్లీలో డేటా చూస్తే కనుక వీక్లీ క్వైట్ డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. అదే మనం ఎక్సో చార్ట్స్ ప్రకారంగా చూసుకుంటే కనుక వీక్లీలో హైయెస్ట్ షార్ట్స్ అయితే ఓపెన్ అయ్యాయి గైస్. ఇక్కడ ఎప్పుడైతే 5.9K షార్ట్స్ ఓపెన్ అయ్యాయో దాని తర్వాత ఆబ్వియస్గా మళ్ళీ మనకి మార్కెట్ లిక్విడేట్ చేయడానికి అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చింది చూడండి క్యాండిల్లో. బట్ దానిపైన అయితే రాలేదు. బట్ విక్ దాకా బాడీ దాకా వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని లాంగ్స్ అనేది లిక్విడేట్ అయితే అయిపోయి ఉంటాయి. యూజువల్గా ప్రెసెంట్ మనకి మళ్ళీ అదే 5.9K షార్ట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. వీక్లీలో 5.9K షార్ట్స్ ఇవి పెరుగుతూనే ఉంటాయి. డిపెండ్స్ ఆన్ మార్కెట్ మూవ్మెంట్ని బట్టి షార్ట్స్ అండ్ లాంగ్స్ అయితే పెరుగుతూనే ఉంటాయి. బట్ హైయెస్ట్ షార్ట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. ఇది ఒక్కటి చెక్ చేయండి, మళ్ళీ ఈ షార్ట్స్ని కూడా లిక్విడేట్ చేయడానికి మళ్ళీ మార్కెట్ అప్వర్డ్స్ మూమెంటంకి అయితే రావచ్చు. సో వీక్లీ ప్రకారంగా చూసుకుంటే నాకు $1,14,000 అన్నది కొంచెం వాలిడేషన్ అన్నది కనిపిస్తుంది. బట్ అట్లాగే డైలీ ప్రకారంగా చూసుకుంటే మనకి 1,05,000 అన్నది ఫస్ట్ ఉండే టార్గెట్ అయితే డౌన్వర్డ్స్ మూమెంట్లో. ప్రజెంట్ మనం బిట్ కాయిన్లో ట్రేడింగ్ అరౌండ్ 1,07,000 ఉన్నాం కాబట్టి ఒక $2,000 మూవ్ అయితే డౌన్వర్డ్స్ మూమెంటంకి ఉండడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. దీన్ని అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎథీరియం గాయ్స్. ఎథీరియంలో మనకి ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ ఉండేది. ఇదే జోన్ని మనం బ్రేక్ చేసుకొని టువర్డ్స్ మనం హైలో అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. బట్ ద థింగ్ ఏంటి అని అంటే దీని హైలో క్లోజ్ చేసాం కానీ క్యాండిల్ క్లోజింగ్ అన్నది పర్ఫెక్ట్గా అయితే రాలేదు 3 days టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక. అదే డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కానీ ఎగ్జాక్ట్గా బయ్యరే వచ్చి దీని పైన క్లోజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ కంటిన్యూషన్ అయితే లేదు. కంటిన్యూషన్ లేకపోతే కనుక మళ్ళీ మనం ఇదే ఛానల్లోకి రావడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. అట్లాగే లేదు అని అంటే కనుక నాకు ఎథీరియంలో ఒక $3,000 దాకా నెక్స్ట్ టార్గెట్ అయితే కనిపించడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. నేను దీన్ని కూడా మీకు ఒక డేటాలో అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎథీరియం మనకి ఒక డౌన్వర్డ్స్ మూమెంటంలో ఉంది కదా, రీట్రేస్మెంట్కి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికన్నా ముందు ఆ రీట్రేస్మెంట్ మనకి ఎక్కడ దాకా రావచ్చు అని అంటే 2549. ఓకే, 2549 దాకా మనం రీట్రేస్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. అట్లాగే 1 అవర్లో డేటాని చూస్తే కనుక మనం 1 అవర్ ప్రకారంగా ఎథీరియంని చూసుకుంటే ఎగ్జాక్ట్ సపోర్ట్లో అయితే కనిపిస్తుంది ఎథీరియం. ఇన్ కేస్ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేయకపోతే ఎథీరియం టువర్డ్స్ మనకి 2833 దాకా రీటెస్ట్ అయితే చేస్తుంది. ఇక్కడే హ్యూజ్ బయ్యర్స్ ఇంటేక్ అయితే కనిపిస్తుంది. అట్లాగే ఆర్డర్ బ్లాక్స్ ఇదే చెప్తుంది. అట్లాగే మనకి ఇక్కడ లిక్విడేషన్ కూడా ఉండడం కూడా జరిగింది. నెక్స్ట్ దీన్ని కూడా హిట్ చేసి మళ్ళీ అప్వర్డ్స్ మూమెంటం వెళ్తే కనుక నెక్స్ట్ రిజెక్ట్ అయ్యే మేజర్ జోన్ ఏదైనా ఉంది అంటే ఎథీరియంకి అది 3,004
$3,004.86 అండ్ 90 అండ్ $3,005 అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఇక్కడే మనకి ఆర్డర్ బ్లాక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, అట్లాగే మనకి లిక్విడేషన్ కూడా కనిపిస్తుంది. దీని తర్వాత ఉన్నది మేజర్ 3200. మనకి సపోర్ట్స్ వైజ్గా చూసుకుంటే కనుక నెక్స్ట్ మనకి ఎథీరియంకి సపోర్ట్ కనిపించేది 2650లో అయితే మేజర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే చెక్ చేయండి. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 2650లో మనకి మేజర్ సపోర్ట్ అయితే ఎథీరియంలో కనిపించడానికి ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి లిక్విడేషన్ 2833లో ఉంది. నెక్స్ట్ మళ్ళీ అలాగే 2900లో కూడా వస్తే లిక్విడేట్ అయితే లాంగ్స్ అయితే లిక్విడేషన్ అయితే అవుతుంది. ఈ లిక్విడేషన్ చేయడానికి కూడా ఎథీరియం వస్తుంది. బట్ ఎథీరియంలో మనకి 1 అవర్ స్ట్రక్చర్ ప్రకారంగా చూసుకుంటే కనుక మళ్ళీ ఇక్కడ బయర్స్ అయితే కన్జ్యూమ్ అయితే అయ్యారు, మళ్ళీ 4 అవర్స్ బయర్స్ కూడా కన్జ్యూమ్ అయ్యారు. బట్ అట్లాగే ఎల్లో క్యాండిల్స్ కూడా మనకి డౌన్వర్డ్స్ మూమెంటంని తీసుకొస్తుంది. ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ కనుక 2793 ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్కి సంబంధించిన ఒక కన్సాలిడేషన్ జోన్ ఉందో ఆ జోన్ కనుక బ్రేక్ అయింది అని అంటే 4 అవర్స్లో దానికన్నా కింద ఎల్లో క్యాండిల్ అట్లీస్ట్ 2715 కింద క్యాండిల్ క్లోజింగ్ అని అంటే ఫాలోయింగ్ త్రూ మనం ఏదైతే రీటెస్ట్ అనుకుంటామో సేమ్ అట్లాగే రీటెస్ట్ అయితే వస్తుంది. చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకుంటే కనుక 2826 మనం డేటా ప్రకారంగా ఎక్కడుంది 2833లో ఉంది. ఎగ్జాక్ట్గా మనకి లిక్విడేషన్ పాయింట్ అట్లాగే ఉంది. మనకు అట్లాగే రీటెస్ట్ చేయాల్సిన జోన్ కూడా అదే అవుతుంది. దీన్ని అయితే క్లియర్గా గుర్తుంచుకోండి. ఏమన్నా మనకి షార్ట్స్ని బిల్డ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ బిల్డ్ చేయాలి. ఈ విక్కే మనకి 2833 పైన కొంచెం 2850 అన్నది స్టాప్ లాస్ కింద అయితే మారుతుంది. అట్లాగే డైలీ టైం ఫ్రేమ్లో ఎథీరియం చాలా బుల్లిష్గా కనిపిస్తుంది గైస్. ఎథీరియం కనుక ఈ ప్రైస్ని 2731ని హోల్డ్ చేయగలిగితే కనుక నెక్స్ట్ టార్గెట్స్ మనకి 3000 అండ్ $3,200 కూడా రీచ్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే బిట్ కాయిన్ని అవుట్ పర్ఫార్మ్ చేస్తుందో ఎథీరియం మనకి ఆల్ట్స్లో కూడా అట్లాంటి మూమెంట్నే విట్నెస్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. దానికన్నా ముందు మనం చూడాల్సింది డామినెన్స్ని చూసుకుంటే కనుక డైలీ టైం ఫ్రేమ్లో మనకి రిజెక్షన్ అయితే కనిపించింది. ఇట్స్ అండ్ గుడ్ సైన్. అండ్ అట్లాగే ఈఎంఏస్ని కూడా మనం బ్రేక్ చేసి దానికన్నా కింద అయితే ట్రేడింగ్ అవుతున్నాం. బట్ ప్రీవియస్గా ఎప్పుడైతే డామినెన్స్ ఈ జోన్కి వచ్చిందో ఇక్కడ ఏదైతే మేజర్ ట్రెండ్ లైన్ కనిపిస్తుందో ఇదే ట్రెండ్ లైన్ మనకి ఎవ్రీ టైం సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ ట్రెండ్ లైన్ కూడా ప్రెసెంట్ ఇప్పుడు మనకి బ్రేక్ అవ్వడం మ్యాండేటరీ గైస్. వన్స్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అని అంటే మనం టువర్డ్స్ మళ్ళీ మనం ఒక ఫాల్ అయితే చూడొచ్చు డామినెన్స్లో. అప్పుడు మాత్రమే ఆల్ట్స్లో ఇంకొంచెం మూమెంట్ అయితే కనిపిస్తుంది. దానికన్నా ముందు నేనేం చూస్తున్నాను అని అంటే మనకి ఏవైతే రెడ్ క్యాండిల్స్కి సంబంధించిన ఎల్లో క్యాండిల్ అన్నది ఇక్కడ మనకి ఈ క్యాండిల్ క్లోజింగ్ అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ తర్వాత ఎల్లో క్యాండిల్ వస్తుందో ఒక రీట్రేస్మెంట్ అయితే వస్తుంది కదా. సో ఆ ప్రకారంగా ఆ రీట్రేస్మెంట్ని నేను చూస్తే కనుక ప్రజెంట్ మనకి వస్తున్నది ఒక రీట్రేస్మెంట్ అది టువార్డ్స్ గోల్డెన్ పాకెట్. ఎగ్జాక్ట్గా అక్కడ నుంచే బౌన్స్ బ్యాక్ తీసుకొని మళ్ళీ డీప్ రీట్రేస్మెంట్కి అయినా పైన క్లోజ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ కనిపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్లీ ఇదే అయితే కనుక సూన్ ఆర్ లేటర్ మళ్ళీ డామినెన్స్లో బౌన్స్ బ్యాక్ అయితే చూస్తాం గైస్. డామినెన్స్లో చూడకూడదు అనుకున్నది మనం ఏదన్నా ఉంది అని అంటే అది దీనికన్నా కింద క్యాండిల్ క్లోజింగ్స్ అయితే రావాలి. దాని తర్వాత ఇట్లాగే డౌన్ ఫాల్ కంటిన్యూషన్ ఉండాలి. ఎదర్ లేదు అని అంటే కనుక 65.542 పైన క్యాండిల్ క్లోజింగ్స్ అనేది రాకూడదు. మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజింగ్స్ వచ్చాయి అని అంటే మనం హ్యూజ్ బేరిష్ సైన్ అయితే ఆల్ట్స్లో చూడడానికి అయితే ప్రాబబుల్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ కొన్ని థింగ్స్ అయితే ఎథీరియంలో అవుట్ పర్ఫార్మెన్స్ అయితే యూజువల్గానే మనకి ఒక బ్రేక్ రీట్రేస్మెంట్ కన్నా ముందు $3,200 రీట్రేస్ చేసే ప్రైస్ని టచ్ చేసే రీట్రేస్ అయితే చేయాలి. సో అదే జరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొంచెం పాజిటివ్ మూవ్మెంట్ జరగాలి అని అంటే డామినెన్స్ కూడా బ్రేక్ అవ్వాలి. గుర్తుంచుకోండి, ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనం ఆల్ట్స్లో ఒక మంచి సీజన్ అయితే విట్నెస్ చేయడానికి త్వరలోనే చూస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి సోల్లో ఆల్మోస్ట్ అందరూ షార్ట్ని అయితే బిల్డ్ చేశారు. ఒక మంచి షార్ట్ని టువార్డ్స్ 180, 187 హై దాకా వచ్చి మనం షార్ట్ని అయితే బిల్డ్ చేసాము. బట్ ఇప్పుడు సోల్లో ఏం జరుగుతుంది అని అంటే ప్రెసెంట్ మనకి ఏదైతే సోల్ ఒక జోన్స్ని ఇచ్చేసిందో సోల్ మనకి ఉన్న బయ్యర్ జోన్స్ని కన్సాలిడేట్ అయితే చేసేసింది. సో బయ్యర్ జోన్ కన్నా కింద మనకి క్యాండిల్ క్లోజింగ్ వచ్చిన తర్వాత అట్లాగే మనకి ఇక్కడ 142లో ఒక సపోర్ట్ ఉంది కాబట్టి అదే సపోర్ట్ అండ్ అట్లాగే బయ్యర్స్ని కన్జ్యూమ్ చేసాం కాబట్టి ఒక రీటెస్ట్కి అయితే మాత్రమే వస్తుంది. ఆ రీటెస్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే కనుక ప్రజెంట్ మనం 50% జోన్ నుంచే రిజెక్షన్ అయితే తీసుకున్నాం. సూనర్ లేటర్ మనకి ఏమైనా పాజిటివ్ సైన్ వచ్చినా 170 to 177 దాకా కూడా సోల్లో చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. దీనికన్నా పైన క్యాండిల్ క్లోజింగ్స్ వస్తే కనుక మళ్ళీ సోల్లో అట్లీస్ట్
200, 205, 210 దాకా చూడడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం ప్రకారంగా దానికన్నా ముందు 155, 150 దాకా అయితే జోన్ని వచ్చి రీటెస్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి సపోర్ట్ దొరకకపోతే కనుక ఈసారి 141ని కూడా మనం బ్రేక్ చేసేసి నెక్స్ట్ ఉన్న సపోర్ట్ 136లో బయర్స్ అయితే ఉన్నారు, ఆ బయర్స్ ని కూడా కన్జ్యూమ్ చేయడానికి అయితే వస్తుంది అని అయితే నేను సోల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అంతే గైస్, ఇవాళ అప్డేట్స్ అయితే బిట్ కాయిన్ అప్డేట్స్ అండ్ ఎథీరియం అప్డేట్స్, అట్లాగే డామినెన్స్ అప్డేట్స్ అండ్ సోల్ అప్డేట్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. బట్ ఆల్ట్స్ ని మటుకు కవర్ చేయలేదు. ఇన్ కేస్ మీకు ఆల్ట్స్ కావాలి అనుకుంటే కనుక టెక్నికల్ పరంగా దాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నేను నెక్స్ట్ డే ఓన్లీ ఆల్ట్స్ ని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఆ వీడియోలో. అట్లాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మీరేమనుకుంటున్నారు, మీ వ్యూస్ ఏంటి, అట్లాగే మీరేమనుకుంటున్నారు కమింగ్ డేస్ లో ఎట్లా ఉండొచ్చు బిట్ కాయిన్ లో ఫ్లక్చువేషన్స్, అట్లాగే మనం ఆల్ట్ సీజన్ ఎప్పుడు విట్నెస్ చేయడానికి ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ బుల్ రన్ స్టార్ట్ అయింది అనుకుంటున్నారా, లేదు అని అంటే ఇంకా టైం ఉంది అనుకుంటున్నారా, వీటన్నిటి గురించి కూడా మీరు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. ఎవ్రీ కామెంట్ నేనైతే చూస్తూనే ఉంటాను, మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.